నియోజకవర్గంలో ఇంకా ఎంటీఎంసీ పరిధిలో 10th క్లాస్ పరీక్షలు ఆరంభమయ్యాయి. ఈ మేరకు సోమవారం పరీక్షా కేంద్రాల వద్ద సందడి, టెన్షన్ కనిపించింది. ఓ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుండే సందడి కనిపించింది. ఈ సందర్భంగా ఎంఈఓ బాబు వివరాలు అందించారు. మంగళగిరి మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మంగళగిరి మండల పరిధిలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలు, మున్సిపాలిటీ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు కూడా కేంద్రాలుగా నిర్ణయించడం జరిగింది. మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు 730 మంది విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు 1557 మంది పిల్లలు, మొత్తం కలిపి 2287 మంది ఈ నెల 16వ తారీఖున 10వ తరగతి పరీక్షలకు హాజరుగానున్నారు. మరి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి కోసం పిల్లలకి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండే విధంగా కరెంటుకు సంబంధించి ఫ్యాన్లు ఏర్పాటు చేయటం కానివ్వండి, అదేవిధంగా లైట్లు ఏర్పాటు చేయటం కానివ్వండి, పరీక్షలు పిల్లలు సౌకర్యవంతంగా రాయటానికి బెంచీలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పిల్లలందరూ కూడా తాగునీటి వసతి ఏర్పాటు చేయటం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వైద్యపరంగా పిల్లల యొక్క ఆరోగ్యపరంగా మరి చర్యలు తీసుకోవడానికి వైద్య సిబ్బందిని కూడా అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ పరీక్షల నిర్వహణ నిమిత్తం నిర్వహించడానికి చీఫ్ సూపరింటెండెంట్లు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, అదేవిధంగా రూట్ ఆఫీసర్సు, స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందు మూలంగా తెలియజేయటం ఏంటంటే పరీక్షలన్నీ కూడా ప్రశాంతంగా పిల్లలు సౌకర్యవంతంగా రాసే విధంగా వీలుగా అన్ని ఏర్పాట్లు తీసుకోవటం జరిగిందని మీకు తెలియపరుస్తున్నాం. కుంచెనపల్లిలోని భర్త నివాసం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి భార్య ధర్నా నిర్వహించింది. తనను కాపురానికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మా మామగారి పేరు అంటే విజయ్ వాళ్ళ ఫాదర్ పేరు ఎర్రంనేని పూర్ణచంద్రరావు, మందరం వాస్తవ్యులు. ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నది కుంచెనపల్లిలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం వాళ్ళకి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడికే వచ్చాము. మాకు 2017లో పెళ్ళయింది. తర్వాత 5 మంత్స్ ఉన్నాము. అప్పుడు నేను 4 మంత్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ఇలా ఇష్యూ అని చెప్పి పెద్ద మనుషులకు తీసుకెళ్ళాను. ఏంటమ్మా ఇష్యూ అని అడిగారు పెద్దలు. కుదిర్చిన వాళ్ళు ఉన్నారు మందిరంలో. శివరాం ప్రసాద్ అన్న ఆయన ఈ పెళ్లి కుదిర్చింది వాళ్ళే. మా మామయ్య గారికి అంటే ఎర్రమనేని పూర్ణచంద్రరావు గారికి స్వయాన చుట్టాలు, రిలేటివ్స్ అవుతారు. సో వాళ్ళే పెళ్లి కుదిర్చారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చా చెప్పాను. ప్రాబ్లం ఏంటి అని అడిగితే ప్రాబ్లం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకొని నాకు ప్రేమ లేదు, నేను మా నాన్న కోసం చేసుకున్నాను, నాకు ఇష్టం లేదు, సో నువ్వు ఇంకా నాకు వద్దు అని వదిలేశారు. 2018లో ఇదంతా అయ్యింది. 5 మంత్స్ కలిసి ఉన్నాము. తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. 4th మంత్ ఉన్నప్పుడు నన్ను వదిలేశారు. తర్వాత 18 ఎండింగ్ అంటే 19లో బాబు పుట్టేశాడు. 19 సెప్టెంబర్లో పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఒక 3 మంత్స్కి ఒకసారి వచ్చారు. మా హస్బెండ్ అయితే 6 మంత్స్కి ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఇంకా లేదు. పెద్ద మనుషుల్లో మళ్ళీ పెడితే వాళ్ళు అన్నారు, మా హస్బెండ్ అన్నీ ఒప్పుకున్నారు. అవును నేను అన్నాను నాకు ప్రేమ లేదు, మా నాన్న కోసం చేసుకున్నానని చెప్పి ఒప్పుకున్నానని చెప్పారు. లేదు నేనే రెక్టిఫై చేసుకుంటాను అని చెప్పారు. తర్వాత ఇల్లు చూసి తీసుకెళ్తానని చెప్పారు. ఇంకా అంతే. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి నో కాంటాక్ట్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా మామయ్య గారి ఇంటికి, వాళ్ళు అప్పుడు గాంధీనగర్లో ఉండేవాళ్ళు, గాంధీనగర్లో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మాకేం సంబంధం లేదా అని చెప్పి బయటకు గంటేసి తాళాలు వేసేసుకున్నారు. అప్పుడు 2 years వెయిట్ చేసి అంటే 2020లో నేను కోర్టులో కేసు వేసాను మా హస్బెండ్ నాకు కావాలి అని. మేము మా ఓన్ విలేజ్లో నేను స్టేషన్కి వెళ్ళాను. మా హస్బెండ్ ఇలా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి స్టేషన్లో కేసు పెట్టాను. కేసు పెడితే అప్పుడు స్టేషన్ నుంచి వాళ్ళు కాల్ చేస్తే మా హస్బెండ్ వీళ్ళు వచ్చారు. ఆయన కౌన్సిలింగ్ చేశారు ఆ పోలీసు. చేస్తే మా హస్బెండ్ అన్నారు నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అన్నారు.
వద్దు అంటే ఎలాగయ్యా బాబు పుట్టాడు కదా అంటే లేదు నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు ప్రేమ లేదు, మా నాన్న కోసం చేసుకున్నాను అని చెప్పారు. మా మావయ్య గారిని పోలీస్ అడిగితే మా మావయ్య గారు అన్నారు నాకేం సంబంధం లేదు అని ఆయన చేతులు ఎత్తేసారు. అక్కడ నుంచి 1 year తర్వాత మేము కోర్టులో కేసు వేసుకున్నాము హస్బెండ్ కోసమని. కాపురానికి వెళ్తానని కోర్టులో కేసు వేసాము. అప్పటి నుంచి ఈ 7 years కూడా నేను కోర్టులోనే ఫైట్ చేస్తున్నాను. ఆయన కోర్టుకి ఫస్ట్లో అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత నేను హైదరాబాద్లో జాబ్ చేశాను. కానీ కోర్టులకి మంత్కి 4 times రావాలి కేసులకి. అది కుదరక రీసెంట్గా నేను జాబ్ కూడా రిజైన్ చేసేసాను. గ్రామం ఎర్రమైన పోంచంద్రరావు అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేశానండి. 2017లో వివాహం చేశానండి. 17 అయితే అతను చండీగఢ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు ఈ చండీగఢ్ పంపించమంటే కాపురాన్ని చండీగఢ్ పంపించాం. 4 months 5 months అక్కడ ఉన్న తర్వాత పాప ప్రెగ్నెన్సీ అంటే ఇలా తీసుకొచ్చారండి. విజయవాడ తీసుకొస్తే వాళ్ళు విజయవాడలో అంటున్నారు. అప్పుడు అక్కడి నుంచి మా పామర్ తీసుకెళ్ళాం. అదాత ఇప్పుడు 3 months 4 months ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు, సరిగ్గా మాట్లాడేవాడు. తర్వాత సరే బాబు ఏంటంటే అడిగితే మా అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకున్నా అన్నాడు. సెట్ అవుతాడంటే సరే జనరల్గా జరుగుతూ ఉంటాయి, అదే లో ఎఫెక్ట్ ఉంటుంటుంది. సరే మారుతాడులే, బాబు పుట్టినాకైనా పిల్లలు పెళ్ళైనాక మారుతుంటారు, లేదా బాబు పుట్టినాకైనా మారుతారు. సర్లేమ్మ మరి జరిగిపోయిందమ్మా ఏం చేస్తాం, చదువుకోమ్మా అని చెప్పాం. సరే అయిపోయిన తర్వాత మా బాబు పుట్టాడు. ఫోన్ చేసాం. బాబు చూస్తాక ఒక్కరోజు వచ్చారు, తల్లిదండ్రులు అందరూ తీసుకుని చూశారు, వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ అసలు మాట్లాడరు. ఏమన్నా ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయింది కాపురం తీసుకెళ్తే 2 సంవత్సరం 15 నెలలు 18 నెలలు అయినాక ఏమన్నా కాపురం తీసుకెళ్ళట్లేదని అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండ, మా అబ్బాయిని అడగండి వెళ్ళి అంటాడు వాళ్ళ నాన్న. అంటే మీరే మనమే కానీ వివాహం చేసిన వాళ్ళు లవ్ మ్యారేజ్ కాదు కదా, తల్లిదండ్రులు వివాహం చేసావు కానీ అంటే లేదు అమ్మా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు తలుపు తీయకుండా గొడవ చేసి 100 ఫోన్ చేశారండి. 100 ఫోన్ చేస్తే 100 చెప్తే ఏమంటే మీరు ఇక్కడ ఫైట్ చేసినా మీరు పామర్ అంటున్నారు, పామర్ పోలీస్ స్టేషన్లో చెప్పండి మీకు బెటర్ అండి అని అక్కడ సజెషన్ చేస్తే సార్ పామర్ స్టేషన్కి వెళ్ళి సరే ఇలా జరిగింది సార్, కొంచెం పాపను కాపాని తీసుకెళ్ళలేదు. అతను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి, కొంచెం పిలిపించండి సార్ అంటే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వచ్చారు. కౌన్సిలింగ్ 2 times కౌన్సిలింగ్ చేశారండి. వాళ్ళ పేరెంట్స్ రామంటే ఒకసారి మట్టుకు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. సార్ వచ్చేమంటారండి మాకేం సంబంధం లేదు, మా అబ్బాయి ఇష్టం అండి, మా అబ్బాయిని తీసుకెళ్ళమని మేము వద్దాను, మా అబ్బాయి ఇష్టం అని అంటారు. మీరేగా చేసిందంటే మరి మా అబ్బాయి సంబంధం అంటాడు. అదేంటంటే అంటారు. సరే అది వెళ్ళాక మరి పిల్లాడి జీవితం నాశనం అయిపోద్ది కానీ అంటే మేము లీగల్గా చూసుకుంటాం పిల్లాడి విషయం అన్నారండి. అయిపోయింది. తర్వాత మనం చూసాం అక్కడి నుంచి ఇంకా 2019లో పోలీస్ స్టేషన్ పిలిస్తే 2021 వరకు వెయిట్ చేసామండి. పెద్ద మనుషులు తెప్పి చూసాం, ఏం మాట్లాడలేదు. తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా కోర్టుకు వెళ్ళామండి. మామూలుగా ఏమంటే కాపురాన్ని తీసుకెళ్ళలేదు, కాపురాన్ని తీసుకెళ్ళమని కోర్టుకు వెళ్ళామండి. కోర్టుకు వెళ్తే కోర్టు మనం వేసిన తర్వాత ఒక 3 months 6 months ఒక 8 వాయిదాలు జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు డైవర్స్ కావాలని మళ్ళీ ఇంకోటి వేశారండి. డైవర్స్ కావాలని వేశారు సార్. తర్వాత మనము జనవరిలో మనకు ఆర్డర్ వచ్చింది, మనకి కాపురం తీసుకెళ్ళమని ఆర్డర్ వచ్చిందండి. ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత 1 month చూసేసి లాస్ట్ మంత్ వచ్చామండి. మనం వచ్చామని ఇలా పాపని తీసుకొచ్చాయండి అంటే నాకేం సంబంధం లేదు, మా అబ్బాయి అన్నట్టు. మా అబ్బాయి ఇచ్చిన డోర్ నెంబర్ ఇది ఇచ్చారండి వాళ్ళు, ఇదే డోర్ నెంబర్ ఇచ్చారండి అంటే లేదు మా అబ్బాయిని పిలిపించండి అంటే ఆడికి ఎస్ఐ పోలీస్ స్టేషన్ వచ్చారండి. పోలీసులు పిలిపించి ఎస్ఐ గారు మేము మాట్లాడతాం రండి అంటే స్టేషన్ కాబట్టి స్టేషన్కి